జ్ఞానం లేకయే నా ప్రజలు నశించిపోవచ్చున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక మంది దేవుని పిల్లలు వాళ్ళ కుటుంబాలు పతనం అవటానికి, లేకపోతే వారి జీవితాలు నాశనం అవటానికి దేవుని గురించిన జ్ఞానం లేకపోవటమే, వాక్యం గురించిన జ్ఞానం లేకపోవటమే. అందుకే యోహాను సువార్తలో యేసుప్రభు అంటారు, మీలో నా వాక్యమునకు చోటు లేదు. చాలామంది హృదయాలలో దేవుని వాక్యమునకు చోటు ఉండదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదువుతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, దేవుని గురించిన అవగాహన మనకు వస్తుంది. దేవుడు మనం ఎలాగుంటే ఇష్టపడతాడో, మనం ఎలాగుంటే దేవుడు మనలను అంగీకరిస్తాడో, మనం ఎలాగుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, మన జీవితాలను కాపాడుతాడో, ఇవన్నీ దేవుని వాక్యం చదవటం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానం లేకయే నా ప్రజలు నశించిపోవచ్చున్నారు. అందుకే దేవుని వాక్యం లేకపోవటం ద్వారానే అనేక మంది అబద్ధ బోధకులు, అనేక మంది అబద్ధ సేవకుల యొక్క వలలో పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అనేక మంది అంటే దేవుని వాక్యంలోనే ఉంది ధనాపేక్షను కప్పిపుచ్చే బోధ. కాబట్టి ధనాపేక్షను కప్పిపుచ్చే బోధ, అయితే వాళ్ళ హృదయాలలో ధనాపేక్షను కప్పిపుచ్చుతారు. దేవునికి ఇస్తే దీవెన అంటారు, దేవునికి ఇస్తే ఆశీర్వాదం అంటారు. దేవునికి ఇవ్వటం దీవెనే, దేవునికి ఇచ్చడం ద్వారా, దేవుని పనులు చేయటం ద్వారా ఆశీర్వాదమే. కానీ నువ్వు ఇచ్చేదానికంటే మొదట నువ్వు ఆత్మీయంగా ఎదగటం దేవునికి ముఖ్యం. విశ్వాసములో నువ్వు ఎదగటం దేవునికి ముఖ్యం. దేవునితో వ్యక్తిగతంగా నీవు మంచి సంబంధం కలిగి ఉండటం అది దేవునికి ఎంతైనా ప్రాముఖ్యం. ఆ దేవునితో మంచి సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా దేవునితో మంచి సంబంధం లేకుండా, ఆ వాక్య ప్రకారం జీవించకుండా, ఎవరో ఏదో కానుకలు ఇస్తే దీవించబడతారని నువ్వు ఎవరెవరికో ఇస్తే నువ్వు నష్టపోతావే కానీ దీవించబడవు. మేము దేవుడని ఇచ్చామండి, దేవుడు తప్పకుండా చూడడా అని అంటారు. అది తప్పు. నువ్వు మోసపోతున్నావు. కాబట్టి మోసపోయిన తర్వాత నువ్వు లభోదిబోమన్నా కూడా ఉపయోగము ఉండదు. కాబట్టి ఈ కానుకల విషయంలో కూడా చాలామంది సంబంధం లేని సేవకులు కూడా పంపిస్తూ ఉంటారు. అయితే అవసరతలో ఉన్న సేవకులకి, నిజంగా కష్టస్థితిలో ఉన్న సేవకులకు పంపించడం అది ఎంతైనా మంచిది. అయితే ముఖ్యంగా జ్ఞానం లేకపోవటం వల్ల మనుషులు నశించిపోవచ్చున్నారు. అంటే ఎందుకు మనుషులు పాడైపోతున్నారు, ఎందుకు మనుషులు నశించిపోతున్నారు అంటే జ్ఞానం లేకే, వాక్యపు జ్ఞానం లేకే. ఒక ఆయనకి పాము కలిసింది. దేవుడే నన్ను బాగు చేస్తాడు, దేవుడే నన్ను బతికిస్తాడని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. ఇదంతా అజ్ఞానం. పాము గెలిచినప్పుడు మనం చేయవలసిన పని ప్రార్థన చేస్తాం తప్పకుండా. అయితే ఫస్ట్ ఎయిడ్గా మనం చేయవలసిన పని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. అప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు. తర్వాత అనేకులను నమ్మి పైసలు ఇస్తూ ఉంటారు. అనేకులను నమ్మి కుటుంబాలను విడిచి సేవకుని దగ్గర పని చేస్తూ ఉంటారు. ఇంట్లో భార్య అయితే కుటుంబాన్ని పట్టించుకోకుండా మందిరంలోనే ఉంటుంది, పిల్లల్ని పట్టించుకోదు, భర్తను పట్టించుకోదు. ఇక కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక సేవకుని దగ్గర ఒక ఆమె ఉంది, పరిచర్య అని. ఇంటి దగ్గర భర్త ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నా భార్య పోయి అక్కడే ఉంది 3 రోజులైంది, ఇంత మటుకు ఇంటికి రాలేదు, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని. కుటుంబం పతనం అయిపోయింది. ఆమె ద్వారా కుటుంబం కట్టబడలేదు, కుటుంబం పతనం అయిపోయింది. అలాగే ఒక సేవకుడు ఇవ్వటం ద్వారా ఆశీర్వాదం అంటే ఎన్నో పైసలు ఇచ్చాడు, తన జీవితంలో ఏ మేలు జరగలేదు. చివరికి ఈ దొంగ సేవకునికి నేను ఇచ్చి మోసపోయానని అతడు లబోదిబోమంటున్నాడు. ఇప్పుడు వస్తాయా పైసలు, ఇచ్చినవి వస్తాయా? కాబట్టి ఇలాగా జ్ఞానం లేక అనేకులు నశించిపోతూ ఉన్నారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, పరిశుద్ధంగా బతుకుతూ, ఒక సంఘములో నమ్మకంగా జీవిస్తూ, మనల్ని మనం కాపాడుకుంటూ ఈ సమాజంలో ముందుకు వెళ్ళిపోవాలి. నీ పని నువ్వు చేసుకోవాలి. సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నొచ్చినా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనమైతే
దేవుని కొరకు బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. జ్ఞానం లేకపోతే నువ్వు నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోయింది, నీ పిల్లలు నష్టపోతారు. జ్ఞానం కలిగి బతకండి. జ్ఞానం ఎలాగ వస్తుంది? దేవుని వాక్యం చదవండి. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతారో, దేవుని మీద భయభక్తులు కలిగి ఎప్పుడైతే బ్రతుకుతారో దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ప్రతి ఆత్మను నమ్మక, ఏది దేవుని ఆత్మనో ఏది దేవుని ఆత్మ కాదో పరీక్షించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అంచె దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం, చాలా ప్రమాదాలు ఇవన్నీ. కాబట్టి అసలు యేసుప్రభువు వారు కూడా ఎవడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అన్నాడు మత్తయి సువార్తలో. అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగితే శిష్యులు ఆయన రాకడకు సూచనలు చెప్పటం మానేసి ముందుగా ఎవడూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వస్తారు, పలువురిని మోసం చేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కలిగి బ్రతకాలి. ఏమిటి జ్ఞానం? దేవుని వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది. ఇవ్వటం ద్వారా దీవించబడము, మందిరానికి వెళ్తే దీవించబడము. హృదయం మారాలి, అంతరంగం మారాలి. మన హృదయంలో దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకోవాలి. వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో మంచి సంబంధం ఉండాలి. ఒక సంఘములో నమ్మకంగా ఉండాలి. అవసరమైతే పరిచర్యలో పాల్పొప్పులు పొందాలి. కాబట్టి ధనమిస్తే దీవించబడతావు, మందిరానికి వస్తే వర్ధిల్లుతావు. ఇలాంటి మాటలు కాకుండా మనలో ఉన్న పాపపు స్వభావం పోవాలి. మనము వ్యక్తిగతంగా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. దాని కొరకు ప్రయాసపడండి. ఇది ఒక రోజున అయ్యే పని కాదు. మనం అలాగూ ఆశపడి బ్రతుకుతూ ఉండగా దేవుడు క్రమక్రమంగా మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, పరిశుద్ధ జీవితంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మన కుటుంబాలను కాపాడుతాడు. కాబట్టి జ్ఞానం కలిగి మనం బ్రతకాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.